అయితే ఉపనిషత్తుల్లో బృహదారుణ్యకోపనిషత్తు అనేది చాలా పెద్ద ఉపనిషత్తు. అది అందులో యజ్ఞవల్లిక సంవాదం అని ఉంటుంది. అద్భుతమైన ఆత్మజ్ఞానంతో కూడింది. అది యోగ శాస్త్రంతో కూడింది కూడా. ఎట్లంటే అద్భుతమైన ఈ యొక్క ప్రాణాయామ రహస్యము, యోగ మార్గము, ధ్యాన మార్గం గురించి ఉంది. అటు వేదాంత మార్గం గురించి ఉంటుంది, ఇటు విచారణ మార్గం ఉంటుంది. అటు పరమాత్మ తత్వంని రూఢి చేసుకోవాలంటే కొన్ని ప్రతిపక్షాలు విపక్షాలు ఉంటాయి కదా, అవన్నీ అంటే తర్కశాస్త్రం కూడా ఉంటుంది. చూడండి, శాస్త్రాల్లో షడ్ శాస్త్రాలు ఉంటాయి. షడ్ శాస్త్రాలు అంటే 6 శాస్త్రాలు ఉంటాయి మెయిన్. అందులో తర్కశాస్త్రం కూడా ఉంటుంది. అట్లా ఈ విధంగా తర్కం జరుగుతుంటుంది. అంటే ఆత్మతత్వము తెలుసుకున్నట కోసం చేసే తర్కాన్ని కూడా నేనే, కానీ కుతర్కం చేయకూడదు, వితర్కము కుతర్కము చేయకూడదు అనమాట. అలా జరుగుతున్నప్పుడు అప్పుడు జనక మహారాజు సప్త ఋషులతోటి బోధన శిక్షణలు తీసుకున్నాడు, బోధనలు విన్నాడు. అయితే ఒకసారి ఆత్మజ్ఞానుల సభ అని ఏర్పాటు చేశారు. ఆయన సభలోకి ఒకసారి అష్టావక్ర ఋషి వచ్చాడు. ఆయన చూసేవరకు అందరు గొల్లున నవ్వారు. ఎందుకంటే అష్టావక్ర అంటే 8 వంకలు ఉంది ఆయన శరీరం. ఒక వంక ఉంటేనే నవ్వుతారు అందరు. 8 వంకలు శరీరం ఉంటే నవ్వరా? అయితే ఈ చర్మకారుల సభకు నన్నెందుకు పిలిచారు అన్నారు. అయ్యయ్యో, వీళ్ళు మంచి పండితులండి, మహామహా వేద పండితులు, బ్రాహ్మణోత్తములు అన్నారు. లేదు, వీళ్ళు చర్మ దృష్టి గలవారు కనుక ఇది చర్మకారుల సభ అంటున్నాడు. చెప్పులు కుట్టేవాడికి చర్మం మీదే ఉంటుంది కదా దృష్టి. చర్మకారుల సభకు నన్నెందుకు పిలిచారు, చండాలుల సభకు అన్నారు. అంటే లేదంటే వీళ్ళు అంటే పండితులు అయితే లోపలి చైతన్యాన్ని చూస్తారు, ఈ శరీరాన్ని చూడరు. 3 వంకలు 4 వంకలు ఎర్రగుందా తెల్లగుందా ఇది చూడరు కదండి. చర్మం ఒలిస్తే ఏముంటుంది? చర్మమే కదా, తెలుపు నలుపు అందం అనేది. ఎవరన్నా చర్మం వదిలిస్తే చూస్తారా? ఎవరన్నా శరీరాన్ని చూడలేరు కదా. మరి చర్మ దృష్టి కలిగిన చూసిన వాళ్ళు ఎందుకు పిలిచారు అంటే అది ఆయన చెప్తాడనమాట. చర్మ దృష్టి కలిగిన వాడే చండాలుడు. చండాలుడు అంటే ఎవరు? చర్మ దృష్టి, దీని వంకరలు చూసి, దీని రూపు రేఖను చూసి, దీనికి కులం గోత్రం చూసేవాడు చండాలునితో సమానం. దీనికి విద్యని చూసి, అతని హోదా చూసి గౌరవించే వాళ్ళు వీళ్ళు మధ్యస్థులు. ఇక ఉత్తములు బ్రహ్మజ్ఞానులు అనేవారు అంటారు. అంటే లోపల చైతన్యాన్ని చూసి విలువ ఇస్తారు కదా, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అనపడతారు. ఇంకేం చూడండి, భగవద్గీతలో చెప్పినట్టు ఏనుగుని గాని, గుర్రాన్ని గాని, అలాగే చండాలుని గాని, అలాగే బ్రాహ్మణ వేద పండితుని గాని, అలాగే ఒక ఆత్మజ్ఞానిని గాని, ఈ అంత ఆత్మజ్ఞానులు సమదృష్టితో చూస్తారు. ఇంకా వాళ్ళకి ఏమి చూడరు. అంటే ఏంటంటే లోపల చైతన్యాన్ని చూస్తారు. ఇక వాళ్ళకేమి ఇది లేదు అట్లా. కనుక ఈ విధంగా అని అంటారనమాట. అట్లా ఆ విధంగా చూడండి, ఆయన ఎంత విశాల భావంతో చెప్పిన ఇది ఆత్మజ్ఞానుల పలుకులు అలాగే ఉంటాయి. ఇక తర్వాత జనకుడు రెండోసారి ఇంకో సభ ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ఆత్మజ్ఞానులు ఈయన ఇట్లా అనిపాయి కదా, మరి ఆత్మజ్ఞానులను పట్టుకోవడం ఎట్లా? ఏకంగా చండాలుల సభకు నన్నెందుకు పిలిచారన్నాడు. ఇంతమంది వేద పండితులు, అన్ని శాస్త్రాలు చదివిన వాళ్ళని ఇట్లానే అని ఇంకొకసారి ఎవరో ఆత్మజ్ఞానుల సభ అని ఆయన ఆనాడు సన్మానాలు చేసేవాళ్ళు. ఋషులకి గోవులు ఇచ్చేవాళ్ళు దానం. ఆ విధంగా కూడా కాయ కందమూలాలు తినడం, గోవు పాలు తీసుకోవడం, తపస్సు చేసుకునే వాళ్ళు. వంట వారికి పెట్టుకునే వారు కాదు. అప్పుడు 1000 గోవులని ఏర్పాటు చేసి వాటి మెడలో బంగారు పతకాలు, ప్రతి గోవు మెడలో బంగారు పతకాలు వేసి 1000 గోవులని రెడీ చేసి రెడీగా పెట్టారు. ఇక దేశమంతా చాటించారు. ఈ ఒక రోజు అని డేట్ నిర్ణయిస్తారు కదా, పలానా రోజు జనకుడి సభలో ఈ రోజు ఆత్మజ్ఞానుల సభ జరుగుతుంది, అక్కడికి ఎవరైనా రావచ్చు, నేను ఆత్మజ్ఞానిని వాళ్ళు నిరూపించుకొని, మళ్ళీ ఆయన ఆత్మజ్ఞాని అంటే మిగతా ఊరుకోరు కదా పండితులు. రాతాంతం జరుగుతుంది, సిద్ధాంతం జరుగుతుంది, వాదన జరుగుతుంది, ప్రతివాదన జరుగుతుంది. కనుక ఏమన్నా వాదన సంబంధంతో నాకేం సంబంధం లేదు, నేను నిమిత్తం మాత్రం. నేను ఒకటి అర్హునైన వాడికి దానం చేయాలనుకున్నాను కనుక ఆత్మజ్ఞానుల సభ అని పెట్టినాను. ఎవరైనా వచ్చేసి బ్రహ్మజ్ఞానులు ఎవరైనా ఉంటే ఈ గోవులను తోలుకొని పోవచ్చు,
వాళ్ళు ఎవరన్నా అడ్డు తగిలితే వాళ్ళని మెప్పించి ఒప్పించి శాస్త్రంలో గెలిచి తోలుకొని వెళ్ళొచ్చు అని ఒక నిర్ణయం చేసి చాటింపు చేసి ఇచ్చాడు. ఏ రోజు అంటే ఫలాని పౌర్ణమి రోజు లేకపోతే ఫలాని ఏకాదశి రోజు అని ఒకటి నిర్ణయించాడు డేటు. ఆ ఫలాని ఏకాదశి రోజు అందరు రావాలని నిర్ణయించినప్పుడు ఇంకా దేశంలో ఉండే ఋషులు మునులు తపస్సు చేసుకునేటోళ్ళు, వేద పండితులు, వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, శాస్త్రం చదివిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు వస్తారు ఇక్కడ. బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులు, వనప్రస్థులు అనే తేడా లేకుండా అందరూ వస్తారు. ఋషులు మునులు కూడా వస్తారు అనమాట. అందులో కూడా యజ్ఞవల్క మహర్షి నలుగురు శిష్యులని బ్రహ్మచారులను వెంట వేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత చక్కగా అందరు కూర్చున్నారు. ఇంకా వాళ్ళకి ఆసనాలు ఉన్నాయి కదా, చక్కగా ఎత్తైన ఆసనాలు ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి ఆసనాల మీద కూర్చొని వాళ్ళు చక్కగా ఆసనం మీద కూర్చొని అందరికి మంచి మర్యాదగా ఎత్తులో పీటలు వేసి ఆసనాల్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత యజ్ఞవల్క మహర్షి రానే వచ్చిండు. నాయన బ్రహ్మచారి శిష్యులని పిలిచిండు. నలుగురు ఆ 1000 గోవులను దొరుకుని పోండి మన ఆశ్రమానికి అన్నాడు. ఇదేమి విచిత్రం అండి, మీరు ఇప్పుడు వస్తున్నారు, మేము గంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. అందరూ మహామహా వేద పండితులు, మహామహా శాస్త్రవేత్తలు, మహా ఆచార్యులు, షడ్దర్శనాచార్యులు, అంటే 7 శాస్త్రాల్లో ఆచార్యగా చేసిన వాళ్ళు పీజీ పిహెచ్డీ చేసిండ్రు. ఒక్కొక్కరు 6 శాస్త్రాల్లో చేసిండ్రు. ఇంతమంది హేమాయములని కాదని మీరు అడ్డం పెట్టాలి ఇక్కడే కానీ. అయితే ఈ విధంగా కవర్ చేస్తూ అడ్డం పెట్టి తీయాలి. అయితే ఇంతమంది హేమాయమ పండితులు ఉన్నారు కదా, మీరొక్కరే ఎట్లా ఆత్మజ్ఞానులని నిదర్శనం ఏంటిది? మీరు ఎట్లయితే తోలుకొని వెళ్తారు? ఇప్పుడు మమ్మల్ని అందరినీ వాద ప్రతివాదంలో గెలిచిన తర్వాత మీరు అప్పుడే తోలుకొని వెళ్ళండి అంటున్నారు ఏంటిది అని అంటారు. ఆపండి మీరు అని అనే వరకు వాళ్ళు వాళ్ళ శిష్యులు ఆగండి నాయన, కాసేపు మీరు కూర్చోండి చూద్దాము మరి అని. ఇంకా జరుగుతుంది వాదన ప్రతివాదన. ఇంకా మొదలు గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కదా, ఇంకా తపస్సంపన్నులు, ఇది గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. అందులో గార్గి అనేది అష్టసిద్ధులున్న యోగిని అని, మహా అష్టసిద్ధులు ఉండే గార్గి వచ్చింది. ఆమె వాదన చేసింది. ఈయన ఎవరికి గెలవలేరు శాస్త్రవాదనలు, ఈయన ఆత్మజ్ఞాని అని ఆమె తేల్చి చెప్పింది. ఈయన తీసుకెళ్ళొచ్చు గోవులు, ఇబ్బంది లేదు అంతేనా కదా. అంటే ఊరుకో అమ్మని ఊరుకో, నువ్వు సాటిస్ఫాక్షన్ అయిపోయినా మేమంతా లేమా అని ఇంకొకరు వచ్చారు. ఇంకా చాలా మంది అలా చేసేవారు. కొంతమంది వేద పండితులు, తపస్సు లేని వాళ్ళు, ఊరికే శాస్త్రం చదివారు. వాళ్ళు ఏం చేసేస్తారంటే వాళ్ళు కూడా ఓడిపోయారు. ఇంకా ఎట్లా అని ఒక చాకల్యుడు అనే ఒక దూర్కుని ఇక వాడికి ఉంటున్నారు కదా, అనిపించడానికి ఒకటి చెండాలు ఎవరినో ఒకటి పెట్టుకోవాలి కదా, వాడిని ఇంకా బట్టి ఎక్కిస్తున్నారు. ఊరుకో ఇంకా కాదంటే ఇప్పుడు పీజీ క్వశ్చన్ పిహెచ్డీ అడిగినాక 150 క్వశ్చన్స్ అడగొద్దు. వాళ్ళని సతాయించాలి, విసిగించాలనే మూర్ఖత్వం పెట్టుకున్నప్పుడు వాళ్ళని సతాయించవచ్చు, అంతే కదండి. కానీ కొరిమితోటి ఆటలు ఆడొద్దు, బ్రహ్మజ్ఞానులతోటి ఆటలు ఆడొద్దు అని పూర్వం నుంచి ఉంది. ఋషులతోటి ఇదానికి ఉంటుంది కదా, పోయి విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు తగిలిండ్రు అనుకో ఇంకా అంతే సంగతులు. లేకపోతే దుర్వాస మహర్షి లాంటి వాళ్ళు, లేకపోతే ఈయన మన భృగు మహర్షి లాంటి వాళ్ళు తగిలారు. ఏకంగా విష్ణుమూర్తిని చేతిలో ఆయన సన్యాడు ఏకంగా, అంతేనా కదండి. అంటే అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఋషుల్లో. మరి అటువంటి వాళ్ళు తగిలితే కష్టమవుతుంది కదా, అందుకనే ఇది చేయొద్దని అంటారు. అట్లా ఆ విధంగా ఆ శాకల్యుడు ఇక అందరు పీజీ ప్రశ్నలు వేశాడు, కొన్ని గొప్ప ప్రశ్నలు వేశాడు. మన తర్వాత ఒకటిని అసలు అర్థం పడతాం లేనిది వేస్తున్నాడు. విసిగించాడు శాకల్య. వీళ్ళందరూ ఒప్పుకున్నారు. మహామహా పండితులు, మహామహా తపస్సంపన్నులు, అష్టసిద్ధులు కలిగిన ఋషులు కూడా ఉన్నారు ఇందులో. అర్థమైంది కదా. దీనికి యజ్ఞవల్కుడు అర్హుడు అని వాళ్ళు తీర్మానం చేశారు. నీకేం సమస్య, నీకేం నొప్పి చెప్పు, అంతేనా కదా అని అడిగాడు సూచిగా. అడిగిన తర్వాత ఇంకా శాకల్య, నేను ఒకటి చెప్తాను, నేను ఆత్మజ్ఞానిని కానిచో నా తల 1000 ముక్కలు అవుగాక. ఒకవేళ నీదే ఆత్మజ్ఞానివి కాకపోతే నీ తల 1000 ముక్కలు అవుగాక అంటే వాడిది 1000 ముక్కలు అయి చిన్న పీసులు అయితే వాళ్ళ శిష్యులు వెతుకొనిక కూడా దొరుకుతలేదు. వెతకనికి కూడా 1000 పీసులు అయిపోతే ఎక్కడ అవి దొరికిన తర్వాత ఆ శిష్యులు ఇట్లనో అట్లా ఎత్తుకొని ఒక మూట కట్టుకొని ఎట్లనో చేసి గంగలు కలిపి కొంచెం అదే కదా దాన్ని కాష్టాలం చేసి ఆ గంగలో ఆ ఎముకలను కలుపుతాము, మా గురువు గారికి ఇంత పుణ్యం కలిగితామని పోతుంటే దొంగలు అడవిలో వెంబడించారంటే ఏమో డైమండ్స్ రత్నాల మూట కట్టుకొని పూర్వకాలంలో ఏంటి దాంట్లో అవి ఇవే కదా
బంగారు రూపాయలు లేదంటే డైమండ్స్ తీసుకొని పోయేవారు. ఇదే కదా మూట కట్టుకొని పోతున్నారు. మెతక బారి వాళ్ళని నలుగురిని విపరీతంగా కొట్టి దొంగలు అవి ఎత్తుకొని పోయారంట. ఒరే ఏం లేదు బొక్కలు ఎముకలు చచా అని అక్కడ అడవిలో పడేశారంట. అంటే గంగల గణపతికి కూడా నోచుకోలేదు. అర్థమైంది కదా. అంటే ఆత్మజ్ఞానులని ఇబ్బంది పెట్టి అవస్థ పెట్టిన దానికి కనుక తర్వాత ఆయన తోలుకొని వెళ్ళాడు. తోలుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ మైత్రేయితో చేసిన సంవాదము చాలా అద్భుతమైంది. యోగ శాస్త్రం పైన, వేదాంతం పైన, ఆత్మ విచారణ పైన అద్భుతమైన ఈ యొక్క ఆత్మతత్వం అందులో వస్తుంది. చాలా అద్భుతమైన రహస్యాలు. అంటే ఆనాడు ఒక గృహస్థ ఆశ్రమంలో ఉన్న ఒక యజ్ఞవల్క మహర్షి అద్భుతమైన ఆత్మజ్ఞాని, గొప్ప మహానుభావుడు. అటువంటి ఋషులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో. కనుక ఆ ఉపనిషత్తులనే ప్రమాణాలు ఎందుకు తీసుకోవాలంటే లక్షల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి రాసినవే ఉపనిషత్తులు. వాటిని ప్రమాణంగా తీసుకోవాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. కనుక ఇట్లా ఈ విధంగా మనకు అనేకంగా పూర్వకాలం నుంచి కూడా ఈ ఉపనిషత్తులోని సారాన్ని మెయిన్ పాయింట్స్ తీసుకొని పతంజలి మహర్షి పతంజలి సూత్రాలని తయారు చేశారు. దాన్ని షార్ట్ కట్ లో మనకు అష్టాంగ యోగం అని మనకు అందించారు. అష్టాంగ యోగంలో భాగమే క్రియాయోగం. ఇందులో ఆసనాలు ఇవి ఉండదు, పిజిపిహెచ్లు అంటే నేరుగా ధ్యానమే. కానీ ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రాణాయామతో కూడిన ధ్యానం. ఇంకా సమస్తం యోగానికి ఉండే సమస్త ఆటంకాలు తొలగిపోతాయి, సమస్త విఘ్నాలు తొలగిపోతాయి. జీవాత్మని పరమాత్మలు ఐక్యం చేయడంలో ఇది ఫ్లైట్ మార్గం లాంటిది. అన్ని నడుచుకుంటే ట్రైన్ మార్గాలు, బస్ మార్గాలు ఉన్నాయి. ఇంకా ఫ్లైట్ మార్గం అనమాట ఇది. కనుక మనము తొందరగా గమ్యం చేసుకునే ఈ మార్గం అనమాట. కనుక ఇప్పుడు మనము అనేకంగా ఋషులు పూర్వకాలంలో మనం తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి యోగ శాస్త్రం పరిచయం ఉంది, వేదం పరిచయం ఉంది, వేదాంతం పరిచయం ఉంది. అలాగే ఇప్పుడు 10th లోపల అన్ని సబ్జెక్టులు ఉంటాయి కదా, అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇది కూడా ప్రాథమికంగా అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్ నుంచి ఒక సబ్జెక్ట్ మీద డీప్ గా వెళ్తారు. ఇందులో కూడా అంతే అనమాట. అన్ని సబ్జెక్టులు కామన్ గా ఉంటాయి. తర్వాత ఒకరు వేదంనే తీసుకుని వెళ్ళి కర్మకాండలు సెటిల్ అవుతారు, ఒకరు వేదాంతం చదివి సెట్ అవుతారు, ఒకరు యోగ శాస్త్రంలోనే డీప్ గా వెళ్ళిపోయి ఏకాగ్రత కోసం చేసుకొని ఒక రాజులు చక్రవర్తులు ఏం చేస్తారు, ఆ యోగ శాస్త్రం వలన కాన్సన్ట్రేషన్ పెంచుకొని దాని వలన బ్రహ్మాస్త్రం వరకు సాధిస్తారు. బ్రహ్మాస్త్రం వరకు ఎట్లా సాధిస్తారు? అది యోగ శాస్త్రంలో ప్రావీణ్యమైనప్పుడే అది బ్రహ్మాస్త్రం వరకు యుద్ధకాండకు వినియోగిస్తారు వాళ్ళు. దాన్ని ఆ ఏకాగ్రతతోటి ఇదే కదా వరుణాస్త్రం, గరుడాస్త్రం, అగ్నియాస్త్రం ఇవన్నీ అస్త్రాలని వాళ్ళు చేతికిచ్చుకున్నాక చివరికి దివ్యాస్త్రాలు అన్ని అంత సామాన్యంగా అందరికి రావు. ఇప్పుడు భారతంలో ఉన్నదంటే ఒక భీష్ముడు, అలాగే ఒక కర్ణుడు, అలాగే ద్రోణాచార్యుడు, అలాగే అర్జునుడు, ఈ నలుగురికే బ్రహ్మాస్త్రం సిద్ధించింది. మిగతా వాళ్ళకు ఇది కాదు. అందుకనే ఈ యొక్క దుర్యోధనుడు, భీముడు ఇటువంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్ తక్కువ, వీళ్ళకి తిండి నిద్ర ఈ కనుక వీళ్ళకి అంత కంట్రోల్ లేదు కాబట్టి అంత నిగ్రహ ఇది లేనందుకు వీళ్ళకి ఏంటంటే గదాయుధం, మొరటు మనుషులు అంటారు కదా. చదవకపోతే ఏం చేస్తున్నది ఆ పని, మామూలుగా లేబర్ పని చెప్తారు కదా, చదివినవాడు పైకి ఒక ఆఫీసర్ అవుతాడు. కనుక ఆ విధంగా మొరటు పని చెప్పేశారనమాట. అది గదా యుద్ధము, అది కుస్తీలు, ఇవంతా మొరటు వాళ్ళు చేసే పని. అది ఆ బాణ విద్యలో ఏమంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉండాలి. అస్త్ర శస్త్ర విద్యల్లో చాలా. అందుకని వీళ్ళు ప్రాణాయామంలో పట్టు సాధించి ఆ యొక్క దాన్ని ఇది సాధించి దాంట్లో ఆ అస్త్రాలన్నీ పొందేవాళ్ళు పూర్వకాలం నుండి కూడా. చాణక్యుడు కూడా ఈ అంతా వాళ్ళ శిష్యులకి, చంద్రగుప్తుడికి, అలాగే మళ్ళీ వాళ్ళ మనవడైన మళ్ళీ అశోక చక్రవర్తికి, మళ్ళీ వాళ్ళకంటే ముందు ఆయన పురుషోత్తముడు అలెగ్జాండర్ను ఓడించిన పురుషోత్తముడికి యోగ శాస్త్రంలో ఆరితేరించినట్టు ఆరితేరిన విద్యలు, జలస్తంభన, అగ్నిస్తంభన విద్యలన్నీ నేర్పాడు ఆచార్య చాణక్య. ఆయన అట్లా అన్ని విద్యలు వచ్చాయి ఆయనకి, యుద్ధకాండ కూడా వచ్చాయి ఆయనకి. కానీ ఆయన చెప్పిన ఏది ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ఏది చెప్పినా ప్రాక్టికల్ యోగి, ఏది చెప్పినా ఈ సమాజానికి కావాల్సిన రాజనీతి శాస్త్రాన్ని అద్భుతంగా అందించారు. అట్లా ఆ విధంగా పూర్వకాలంలో ఇవన్నీ అందించేవాళ్ళు. ఈ యోగులకు ముక్తి కావాలని కోరిక ఉన్నలకు యోగ శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. మనసుని అంతర్ముఖం చేసి జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడంలో యోగ శాస్త్రము యోగులకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెంచి, మెమరీ పవర్ పెంచి మంచి ర్యాంకులు సంపాదించుకోనికే ఉపయోగపడుతుంది. నాకు ఎంత చదివినా బుర్రకెక్కలేదు అంటున్నారు. అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఏ జ్ఞాపకాలు ఉండదు, ఏకాగ్రత బాగుంటుంది. చాలా క్లెవర్ అండి. చిన్నప్పుడు మావాడు పెరిగి కొద్దీ పెద్దగా అయినాక ఏమి వాడు మొద్దు తయారయ్యిందో అంటారు. అంతే కదండి. అలా వాడికి వ్యాపకాలు ఎక్కువైనాయి అంతే.
అలాగే ఈ విధంగా ఈ యోగ శాస్త్రం వలన ఏకాగ్రత, మెమరీ పవర్ పెంచుకొని కూడా స్టూడెంట్స్ మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యం సరిలేదు, ఏం కోరుకుంటారు? వాళ్ళలో ఒక పట్టింపు ఉంటుంది. నేను ఎవరితోటి సేవ చేయించుకోవద్దనే ఒక ఇది మొండితనం ఉంటుంది వృద్ధుల్లో. వాళ్ళు ఏం కోరుకుంటారు? భగవంతుడా నాకు ఆరోగ్యం ఇవ్వు, సునాయాస మరణం ఇవ్వు అంటారు. అంటే ఎవరు ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా నీకు హెలికాప్టర్ కావాలన్నా, లేకపోతే నీకు ₹1,00,00,000 కావాలన్నా అడగండి. నాకు ఏదో చనిపోయేటప్పుడు హాయిగా జీవి వెళ్ళిపోతే అయిపోయి, ఎవరితోటి సేవ చేయించుకోకుంటే చాలా ఆరోగ్యంగా బాగుంటే చాలా అదే కోరుకుంటున్నా. అంటే అన్ని సంపాదించి చూశాడు, అనుభవించి చూశాడు, పిల్లలకు అంతా చెప్పాడు. ఆయనకి ఇంకేం కావాలి? అంతేనే కదండి. ఏదో పూటకింత భోజనము, ఆరోగ్యమైన శరీరము, చనిపోయేటప్పుడు సుఖమరణం, ఇదే కోరుకుంటారు. కనుక ఆ వృద్ధులకి ఆరోగ్యము, సుఖమరణం కూడా లభిస్తుంది. దేని వలన? ప్రాణాయామ అభ్యాసం వలన. వ్యాపారులకు ఎప్పుడు పరిస్థితి ఒకలాగా ఉండదు, మార్కెట్ ఒకలాగా ఉండదు. ఇక ఒత్తిళ్లు, టెన్షన్లు ఉంటాయా? ఉండవు. ఉద్యోగులకు ఉండవా? ఉంటాయి కదా. వాళ్ళకు ఒత్తిళ్లు, టెన్షన్లు ఉంటాయి. ఉద్యోగం లేనప్పుడు ఒక టెన్షన్, ఉద్యోగం వచ్చినాక పని ఒత్తిడి అంటారు. వ్యాపారులకు ఏది లేనప్పుడు ఒక ఒత్తిడి, అందులో మళ్ళీ అవకతవకలు ఉంటాయి కదా. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఇవన్నీ తట్టుకోవాలంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఒత్తిళ్లు తట్టుకోవాలంటే, వాళ్ళ టెన్షన్స్ తట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈ యొక్క ప్రాణాయామ అభ్యాసం ఉండాలి. ఈ ప్రాణాయామాన్ని ఎందుకు అంటున్నామంటే, ఈ ప్రాణాయామం అనేది టోటల్ గా మనకు మనసును అంతర్ముఖం చేస్తుంది. మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ మనసు అంతర్ముఖమైన తర్వాత అక్కడ ధ్యాన యోగం చక్కగా కుదురుతుంది. ధ్యానులకు వెంటనే మనోలయం చేస్తుంది. ఇప్పుడు చక్కటి ఫిట్నెస్ ఉంటేనే కదా గంటల తరబడి ధ్యానంలో కూర్చోగలుగుతాము. శరీరం సహకరించకుంటే ధ్యానం కుదురుతుందా? మనసు సహకరించకుంటే ధ్యానం కుదురుతుందా? ఇక్కడ శరీరం సహకరిస్తుంది, మనసు సహకరిస్తుంది. అప్పుడు చక్కగా ధ్యానం కుదిరి తొందరగా సమాధి స్థితి అందుకుంటారు. కనుక ఈ విధంగా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలో యోగులకి యోగ సాధన ధ్యానం చేసే వాళ్ళు ఏమంటారంటే, నేను 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి, నా మనసు నిలుస్తలేదంటారు. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ధ్యానం, మనసు నిలుస్తలేదంటారు. నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, నా మనసు నిలుస్తలేదు. లేకపోతే నిద్రలోకి వెళ్ళిపోతున్నానండి, నాకు తెలియకుండానే తుల్లి పడుతున్నాను, నిద్రలోకి వెళ్ళిపోతున్నాను అంటారు. అదే ఏదో అనుకోకుండా ఏదో ఒక రోజు రాత్రి నిద్రపోకను అలసిపోయినప్పుడు అనుకోకుండా తుల్లిపాటు వస్తే మళ్ళీ కళ్ళు కడుకోవడం ఇట్లాంటి చేస్తాం. అది కాదు, కానీ వీళ్ళు కూర్చున్నప్పుడే నిద్రలోకి వెళ్ళిపోతారు సహజంగా. అది సత్యంగా ఒప్పుకుంటారు కొంతమంది. ఈ ధ్యానంలో నిద్రని జయించడం ఎలా అని కొంతమంది అడుగుతుంటారు. దానిలో అర్థం ఇదే అనమాట. ఈ ప్రాణాయామ అభ్యాసం వలన జడత్వం పోతుంది, అలాగే నిద్రమత్తు పోతుంది, అలాగే నాడు విశుద్ధి అయి గంటల తరబడి ధ్యానంలో కూర్చోగలుగుతారు. సమ్యక్ ధ్యానం ఏర్పడుతుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక వాళ్ళకి ఎన్ని గంటల సేపైనా ధ్యానంలో కూర్చోగలుగుతారు. కనుక ఈ యొక్క ప్రాణాయామం అనేది శ్వాసే మనసు, మనసే శ్వాస. కనుక ప్రాణాయామం ద్వారా శ్వాసను లయం చేస్తే మనసు లయం అవుతుంది, వెంటనే లయం అయిపోతుంది మనసు. ఆ మనోలయం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనసుని దాటినంత వరకే కష్టం. మనసును దాటినాక రోజుల తరబడి ధ్యానంలో ఉండొచ్చు మనిషి. ఆ మనసును దాటడమే కష్టం. కనుక ఆ మనసును దాటుకోవాలంటే మనం ప్రాణాయామ ద్వారా శ్వాసను వశం చేసుకుంటే, కేవల కుంభక స్థితి అందుకుంటే ఆటోమేటిక్ గా మనం మనసును దాటినట్టే థాట్లెస్ స్థితి లభిస్తుంది. ఆలోచన రహిత స్థితి మనకు లభిస్తుంది. ఇంకా అప్పుడే నిజమైన సాధన ప్రారంభమవుతుంది. అప్పటి వరకు మనం డైరెక్ట్ ఎవరైనా పీజీ పిహెచ్డీలో కూర్చోలేరు కదా. ఇదంతా చేసేది కూడా అంతేనండి. నెమ్మదిగా ఈ ప్రాణాయామ అభ్యాసం వలన బాడీ మైండ్ ని ఆధీనంలో తెచ్చుకోవడం. ఇందులో ఆసనాలతోటి టైం వేస్ట్ చేయమని అంటలేము. మీకు వీళ్ళని బట్టి కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోండి. కొంచెం మహాముద్ర ఉంది కదా, దాన్ని 4 సెట్లు వేసుకోండి. కాళ్ళలో నొప్పి వస్తే కాళ్ళు నొప్పి అనిపిస్తే ఆసనం మార్చుకోండి. శరీరం కదలకుండా, కళ్ళు తిరగకుండా ఇట్లా ఇది చేసుకుంటూ సూక్ష్మ వ్యాయామం సాధన ముందు కానీ తర్వాత కానీ చేసుకోండి. ఇలా నెమ్మదిగా పెంచుకుంటూ పోయినప్పుడు అప్పుడు మనం గంటల తరబడి ధ్యానంలో కూర్చోగలుగుతాం. మనసు నిలవకపోవడానికి కారణం 2. మనసులో కోరికలు ఎక్కువ ఉండడం వలన. ఇంకొకటి, ఒక్కోసారి కొంతమంది కాళ్ళలో నొప్పి రావడము, శరీరం సహకరించకపోవడం, అదొక కారణం. కొందరికి శ్రద్ధ ఉన్నా శరీరం సహకరించదు. వృద్ధులకి అన్ని అనుభవించుంటారు, వాళ్ళకి ఏ ఆలోచన లేవు, ధ్యానంలో ముందుకెళ్లాలని ఉంటుంది. కానీ ఆరోగ్యం సరిలేకనో, వృద్ధాప్యంలో శరీరం సహకరించకనో ఉంటుంది. కొంతమంది యూత్ ఉంటారు, వాళ్ళకి శరీరం సహకరిస్తుంది ధ్యానానికి, కానీ వాళ్ళలో ఎన్నో కోరికలు ఉంటాయి, బయటికి వెళ్తుంటుంది మనసు. కనుక ఈ రెండే, ఒకటి శరీరం సహకరించక ఒకటి, మనసు సహకరించక ఒకటి. ఈ రెండే ఉంటాయి కారణాలు. మనసు సహకరించకంటే మనసులో కోరికలు ఉన్నందుకు,
శరీరంలో వృద్ధాప్యంతో లేకపోతే శరీరానికి ఏదో రోగం నొప్పి బాధ ఉండడం వలన సహకరిస్తుంది. ఈ రెండు ఆలోచనలతోటి శరీరం మనసు సహకరిస్తేనే ధ్యానం చక్కగా కుదురుతుంది. దానికనే ఆసనాలతో శరీరం ఆధీనం అవుతుంది, ప్రాణాయామతోటి మనసు ఆధీనంలో వస్తుంది. ప్రాణాయామంలో చక్కగా పట్టు సాధించినప్పటికీ కూడా మనకు బాడీ మైండ్ కంట్రోల్ వస్తుంది. ఒక వృద్ధుడు ఉన్నాడు, కింద కూర్చోలేడు అనుకో, కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, కానీ ప్రాణాయామాన్ని నిరంతరం చేస్తుండాలి. చేసి తర్వాత ధ్యానంలో కూర్చుని చేసింది అనుకోండి, అద్భుతమైన ధ్యాన స్థితిని అందుకోనగలుగుతారు. ఒక స్పైనల్ కార్డును ఒకటి, మేరుదండం ఒకటి స్థిరంగా పెట్టి దేన్ని సపోర్ట్ తీసుకోకుండా కూర్చొని కుర్చీలో కూర్చున్న ప్రాణాయామాన్ని చక్కగా చేసి తర్వాత ధ్యానం చేస్తే సమ్యక్ ధ్యానాన్ని అందుకుంటారు. ఇంకా ఇప్పుడు మనం సాధన చేద్దాము. అందరూ కూర్చోండి.